నిజంగా ప్రతి తెలుగు వాళ్ళు కూడా ఇక్కడికి రావాలి, దర్శనం చేసుకోవాలి. చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ మీరు 108 దివ్య దేశాలకు ఒక్కసారి వెళ్ళి తిరిగి దర్శనం చేసుకోవాలంటే చాలా కష్టం. అన్ని రకాలుగా ఆర్థికంగా కావచ్చు, సమయం ఉండదు. ఈ రోజు బిజీ స్కెడ్యూల్ మనందరికీ కూడా. అవన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి. అవన్నీ పక్కన పెట్టి రెండవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. టెక్నాలజీ చాలా త్వరగా డెవలప్ అవుతుంది. కానీ ఏ టెక్నాలజీ లేనప్పుడే అంతకు మించినటువంటి జ్ఞానం మన ఋషుల దగ్గర ఉంది. ఈ రోజు నాకు ఈ దేవాలయం చూస్తుంటే అవన్నీ గుర్తుకొస్తున్నాయి. భారత్ ఏన్షియంట్ వేదాస్ చెప్పినటువంటి జ్ఞానాన్ని ఇప్పుడున్నటువంటి సైన్స్ కి రిలేట్ చేస్తూ, కనెక్ట్ చేస్తూ చాలా అద్భుతంగా ఒక్కో దేవాలయం గురించి ఎక్కడికి వెళ్ళి అక్కడ స్వామివారి చిన్నజీయర్ స్వామివారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కానీ మనకు డైరెక్ట్ గా చాలా అద్భుతంగా రూపొందించారు. రెండవది కింద మంటపంలో కూడా ప్రతి స్తంభానికి సంబంధించిన భూమి ఎలా ఆవిర్భవించింది. ఒక మంటపంలోని ఒక స్తంభం పైన 4 బొమ్మలు చెక్కుంటే త్రూ క్యూఆర్ స్కానర్ అనుకోవచ్చు. మనం త్రూ స్కానర్ త్రూ మనకు ఎల్ఈడీలో ఓపెన్ చేస్తే అసలు ఆ విషయం మొత్తం కూడా మనకు గ్రాఫికల్ లో, యానిమేషన్ లో మనకు వస్తుంది. చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా చాలా అద్భుతంగా చేశారు. చాలా అద్భుతంగా చేశారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలి. అండ్ ఎక్స్పీరియన్స్ అనేది నేను ఇప్పుడు ఎంత చెప్పినా కూడా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అరే ఇంత బాగుంది అంటే నేను చెప్పిన దానికంటే ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది తప్ప తక్కువ అయితే ఉండదు. సో అందరూ 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 దయచేసి ఇక్కడికి రండి. ఆ రామానుజుల వారి యొక్క ఆశీర్వాదానికి పాత్రలు కండి. గురువులకి గురురాజం యతిశేఖర రామానుజం, యతిశేఖర రామానుజం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ.